సండే మార్నింగ్ నేను మా వారు ఊరెళ్తున్నాము. ఎక్కడికా చెప్తాను ఉండండి, కాసేపు ఆగండి. ఇంకా మా పిల్లలు ఇద్దరు రావట్లేదు. మా పెద్దదానికేమో కొంచెం హెల్త్ బాగాలేదు, చిన్నదానికేమో ఫుల్ రాసుకునేది ఉందంట. అందులోనూ సండే మార్నింగ్ లేవాలంటే పిల్లలకు బద్ధకం అనమాట. రోజు మార్నింగే లేస్తాం కదా, సండే ఒక్కరోజైనా కొంచెం పడుకోవద్దా అని చెప్పి వాదిస్తారు. ఇంకా వాళ్ళతో వాదించే ఓపిక లేక సరే అని మేము ఇద్దరమే వెళ్తున్నాము. మార్నింగ్ 7:30 కల్లా స్టార్ట్ అయిపోయాము ఇంట్లో నుంచి. 9:30 అయ్యేసరికి కొంచెం ఆకలేస్తుంది. ఒక దగ్గర హోటల్ దగ్గర ఆగి తిన్నాము. నేను అంతకుముందే అక్కడ ఉయ్యాల ఉన్నది చూశాను. అందుకే ఫాస్ట్గా తినేసి మా ఆయన కంటే ముందే తినేసి వెళ్ళి ఉయ్యాలు ఊగుతున్నా. ఇంకా మా ఆయన వచ్చే వరకు ఉయ్యాలుగాను. ఉయ్యాలంటే నాకు పిచ్చి అండి, చాలా ఇష్టము ఉయ్యాలు ఊగడం అంటే. అందులో ఇలాంటి ఉయ్యాలంటే చాలా ఇష్టం. ఎంతసేపు ఊగుతూనే ఉంటాను. ఇంకా మా వారు వచ్చి పద ఇంకా లేట్ అవుతుంది అంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాము. మా చిన్న ఆడపడుచు వాళ్ళ వియ్యంపులు అనమాట. వాళ్ళు రేణుకా ఎల్లమ్మ తల్లికి చేసుకుంటున్నారు నారాయణరావుపేటలో. సిద్దిపేటకి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. సిద్దిపేట దాటిన తర్వాత ఎల్లమ్మ గుడి మాత్రం చాలా బాగుంది. ఇదంతా బయట అన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే ఎల్లమ్మ తల్లి అసలు ఎంత బాగుందో. పెద్ద పెద్ద కళ్ళు, అది చాలా బాగుంది. అయితే లోపల ఇంకా అన్ని విగ్రహాలు ఉన్నాయి. అవి ఏంటంటో నాకు తెలియదు కదా. సో గుళ్ళో ఉండే ఆమెను అడిగినాం అనమాట. ఇలా వీడియో తీసుకుంటే మనకి ఎప్పటికి గుర్తుగా ఉంటుంది కదా. ఆమె మాకు చెప్తే అంత త్వరగా గుర్తుండదు, మనకి మెమరీ పవర్ చాలా తక్కువ కదా, వెంటనే మర్చిపోతాం. ఇలా వీడియో తీసుకుంటే ఎప్పటికి గుర్తుంటుంది. ఎల్లమ్మ చుట్టూ ఉన్న విగ్రహాలు ఎవరెవరో తను చెబుతుంది. మునిరాజు గౌరు బిడ్డ ఎల్లమ్మ కొడుకు పరశురాము, కోడలు చంద్రాలదేవి, తమ్ముడు వినాయకుడు, కార్తీకరాజు మొదటి, రెండో కార్తీకరాజు, మేనమామల బావలు మేనబావలు, మూడో ఆయనే, నాలుగో ఆయనే, ఆయన ఐదు ఆయనే, వాళ్ళ ఐదుగురు మేనబావలే. ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అంట. ఎవరైతే వెళ్ళాలనుకుంటారో అమ్మ దగ్గరికి వాళ్ళే వెళ్ళలేరంట. ఆ తల్లి పిలిపించుకున్న వాళ్ళే వెళ్తారంట. నిజంగా ముందు రోజు వరకు నేను కూడా వెళ్తానని అనుకోలేదు. పిల్లలకు బాగాలేదు కదా, వాళ్ళతో ఇక్కడే ఉందాము, మా వారు ఒక్కరే వెళ్దాం అనుకున్నారు. ఏంటో సడన్గా అప్పటికప్పుడు అనిపించి ఇంకా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఇంకా అమ్మవారే పిలిపించుకుంది నన్ను అని. అక్కడ ఒక అతనికి అమ్మవారు వచ్చిందండి. ఇలాంటివి నేను చూడడం ఫస్ట్ టైము. నిజంగా ಮತ್ತೆ ಪಾರಿ ಓಡಿವೆ ಎನ್ನ ನಾಡಿಯೋ ఎంత పుణ్యమ నాడియో నీనా శుక్రవారం పొద్దు నాడియే పుట్టు బుధవారం అడియో ఏడిపోయిన మన దుర్గ భవాని దడియే ఏ ఓ ఓ ఏ ఎట్లా చెప్పు ఏ నీ కాడియే ఓ నియమ యాడియో ఓ మాడియే ఎట్లా మాసం ఏది ఓడినా ఓ ఓ ఎల్లమ్మడి వాడికి నంబర్ ఏది చూపించండి ఓ ఓ బెస్ట్ వాడేమో ఏది మెరిసిన మనకి ఓ இந்த கரியமோடி வழியா கல்யாணம் மாதிரி கல்யாணம் மாதிரி ஓடி வெளியே ఓహో ఇంద నాది మాదిరేనా ఇల్లు మాదిరికో మాట ఏడు భయపడి శిశులు ఇంట్లో ఇంకా ఎన్ని ఉంటాయి? ఓలేమని అడిగా ఏ దానికి నువ్వు ఇంతనన్నది నాకు మొదలు నీ సత్యం చూపించి నువ్వు ముందుకు వచ్చేదాని అయితే నువ్వు ఇదని కాదు. ఇల్లని దేవతలు సంసారాన్ని కూలగొట్టకు. ఇంత మాధ్యముడు టైములు మాదిరి సంసారం ఇంత మాధ్యముడేమని నువ్వు ఏమి చేసినా ఎక్కడున్నా కానీ నువ్వు ఏ పంచకున్నా ఏ నడివి ఇట్లా ఉన్నా. చూసారా అతని భాష? అది లంబాడి భాష అంట. మనకు అసలు అర్థం కాదు. అతను కూడా ఆ భాష తెలియదంట. అమ్మవారు వచ్చినప్పుడు మాత్రమే ఆ భాషలో మాట్లాడతాడంట. చూసారా ఆ తల్లి మహిమ ఎలా ఉంటాయో. ఇంకా అక్కడ భోంచేసి సిటీకి స్టార్ట్ అయినాము. వచ్చే దారిలో మా వారి ఫ్రెండ్ ఊరికి వెళ్ళాము. అక్కడికి ఒక చిన్న పని ఉంటే చూసుకొని వద్దామని. ఇంకా అన్నయ్య వాళ్ళ కోళ్ళ ఫారం చూపిస్తాను తీసుకెళ్ళిండు. అక్కడ అల్లనేరేటువంటి చెట్లు ఉన్నాయండి పెద్దవి. ఇలా ఊపితే ఇంకా చెట్టెక్కి ఇలా ఊపితే మంచిగా రాలుతున్నాయి. ఎంత
స్వీట్గా ఉన్నాయో. నాకు అందుకే పల్లెటూళ్ళు అంటే చాలా ఇష్టము. మనం అనుకున్నవి ఇంకా ఏ సీజన్లో ఏ పనిలో మంచిగా చెట్టు మీదకి వెళ్ళి తెంపుకొని ఫ్రెష్గా తినొచ్చు. అదే సిటీలో అయితే అలా కుదురుతుందా? హైబ్రిడ్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అందులోని హైబ్రిడ్ టేస్ట్ ఉండవు, హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఇంకా అక్కడ మోదుగ చెట్లు కనిపించినాయి నాకు. మోదుగ ఆకులు తెంపుకున్న, విస్తరాకులు కుడతారు చూడండి, అవి కూడా మంచి దగ్గరలో ఉన్నాయి. అవి అయితే చాలా తెంపుకొని వచ్చిన, కొంచెం ఎర్రమట్టి తీసుకొని వచ్చిన చెట్ల కోసము. నాకు పల్లెటూరు అంటే అందుకే చాలా ఇష్టం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.